బంగారులోకం సినిమాతో ఎవరీ చిన్నదనిపించుకుని అంతలోనే వ్యభిచారం కేసులో పట్టుబడి తెరమెరుగైపోయిన నటి శ్వేతా బసు ప్రసాద్ వరుణ్ సందేశ్తో తొలి చిత్రం తర్వాత యువ హీరోల పక్కన క్యూట్గా హోయిలో ఒలగబోయడానికి సరైన నటి దొరికిందని ఇండస్ట్రీ సంబరపడిపోయింది. కానీ రైడ్, కాస్కో, కళా వర్కింగ్ వంటి చిత్రాల తర్వాత శ్వేతా కెరీర్ డౌన్ ట్రెండ్లో నడిచింది. ఒక దశలో ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. చివరికి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ కేసులో ఎంతో అప్రదిష్ట పాలై సినిమా రంగం నుంచి నిష్క్రమించింది. ఎంతో టాలెంట్ ఉన్న ఓ నటి పక్కదారి పట్టి కెరీర్ నాశనం చేసుకుందని అప్పట్లో ఇండస్ట్రీ ప్రముఖులు సైతం బాధపడ్డారు. శ్వేతా బసు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆమె బాలనటిగా కెరీర్ ఆరంభించింది. ఆమె తండ్రి అనూజ్ ప్రసాద్ జార్ఖండ్కి చెందిన వ్యక్తి కాదా, తల్లి శర్మిష్ఠా బసు ప్రసాద్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినది. శ్వేతా తాతయ్య అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశాడు. ఇక పెళ్లి తర్వాత శ్వేతా తల్లిదండ్రులు ముంబై మకం మార్చారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు మగ్డి అనే చిత్రంలో చున్నీ మున్ని అనే కవలల పాత్రలు పోషించింది. ఆ సినిమాకు గాను శ్వేతా బసుకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు లభించింది. ఆ తర్వాత టెలివిజన్ సీరియళ్లలో కూడా బాలనటిగా కనిపించింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం కొత్త బంగారు లోకం. వరుణ్ సందేశ్తో జతగా శ్వేతా బసు ప్రసాద్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. కానీ ఆ తర్వాత ఆశించినందుగా సక్సెస్ రాకపోవడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో వ్యాంపైర్షాలకు కూడా సిద్ధమైన ఈ ముద్దుగుంబ ఉన్నట్టుండి వ్యభిచారం కేసులో పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. 2014లో హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో పేరు మోసిన పారిశ్రామికవేత్తగా కలిసి ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే ఆమె చాలాసార్లు వ్యభిచారం చేసినట్టు గుర్తించారట. ఈ కేసులో అరెస్ట్ అయిన బ్రోకర్ బాలు శ్వేతా బసును అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అరెస్ట్ అయిన రోజు కూడా శ్వేతాని బిజినెస్ మ్యాన్ వద్దకు పంపేందుకు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంతో శ్వేతా బసుతో టాలీవుడ్కి ఉన్న సంబంధాలు పూర్తిగా తెలిపోయినట్టేనని భావించారు. ఆ తర్వాత ఆమె తన మకాం ముంబైకి మార్చేసింది. అక్కడ ఫేమస్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ వద్ద స్క్రిప్ట్ సూపర్వైజర్గా చేరింది. అక్కడ కొన్నాళ్ల పాటు పనిచేసిన అనంతరం ప్రఖ్యాత టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చంద్రనందిని సీరియల్లో లీడ్ రోల్ పోషించింది. ఈ సీరియల్ ముగింపు రోజున తనకు అవకాశం ఇచ్చిన ఏక్తాకి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమోషనల్ అయింది శ్వేత. ఇక అన్నిటికంటే ఆసక్తికరంగా మళ్లీ తెలుగు గడ్డపై అడుగుపెట్టింది నార్త్ ఇండియన్ భామ. ఇటీవల కాలంలో ఇండియాలో వెబ్ సిరీస్లు ఎక్కువైన సంగతి తెలిసిందే. సినిమాల కంటే తక్కువ ఖర్చుతో అదే కంటెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెబ్ సిరీస్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అమెజాన్ సంస్థ తెలుగులో కూడా గ్యాంగ్స్టర్స్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందించింది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్ హీరో నవదీప్తో జతకట్టింది. స్టార్ యాక్టర్ జగపత్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత తెలుగులో మళ్లీ తనకు అవకాశాలు వస్తాయని శ్వేత నమ్మకం వ్యక్తం చేస్తుంది. గతాన్ని మర్చిపోయి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నానని, టాలీవుడ్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం తనలో ఉందని చెప్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.